హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇవాళటి వీడియోలో ఫ్రంట్ పార్ట్ అస్సలు అర్థం కావట్లేదు, ఎంత మంచిగా కట్ చేసినా కూడా కుదరట్లేదు అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మనం బొటిక్ స్టైల్లో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేస్తారో అదే విధంగా పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాత్ పైన ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా వేసుకోవాలి, క్రాస్లో వేసుకోవాలి. మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్లో వేసుకోవాలి. స్ట్రైట్గా వేసుకుంటే క్రాస్ కట్ బ్లౌజ్ రాదు. చూడండి, ఇలా వేసుకొని 2 ఇంచులు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రంట్ నెక్ తప్ప మిగతా అంతా ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. మనకు బొటిక్ స్టైల్లో ఎలా కట్ చేస్తారో అదే విధంగా మనం కట్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి. ఒక సిస్టర్ అడిగారు ఉక్స్ కాజా బెల్ట్ దగ్గర గ్యాప్ వస్తుందని. చూడండి, ఈ విధంగా 2 భాగాలు, కింది భాగం పై భాగం సమానంగా వేసుకొని కట్ చేసుకుంటే గ్యాప్ రాదండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాము. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు పెట్టి ఆ ఖర్చు నుంచి ఫ్రంట్ నెక్ పట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి. సైజ్ బ్లౌజ్తో చూసుకోవాలి, లేదంటే 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నెక్ ఈ విధంగా గీసుకోవాలి. చూడండి, మన ఫ్రంట్ నెక్ ఎక్కువగా పెట్టామంటే ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే ముందుకు జారినట్టుగా ఉంటుంది, పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. ఇప్పుడు చంక భాగంలో బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు 1/2 ఇంచు లోతు ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఈ మిడిల్లో మధ్యలో ఒక 1/2 ఇంచు ఎక్కువ ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్గా తీసుకున్నాను చూడండి. ఈ విధంగా మనకి ఈజీగా మనకు అర్థమవుతుంది, ఈజీగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూద్దాం. ఈ టక్స్ నుంచి సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ టక్స్ నుంచి షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ ఖర్చు 1/2 ఇంచు పెట్టుకొని ఎక్కడికి వస్తుందో అక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్ను కింది భాగాన ఇక్కడ చంక భాగం వైపుకు ఇక్కడ 1/2 ఇంచు పెంచుతున్నాను చూడండి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు పెంచుతున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచు పెట్టుకోవచ్చు. ఇక్కడ పెంచుకొని ఇక్కడ చంక భాగానికి కలిపేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనము ఫ్రంట్ టక్స్ కిందిది పెద్దగా వేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ సరిపోవట్లేదు అంటున్నారు కాబట్టి ఈ విధంగా పెంచుకోవాలి. బోటిక్స్లో ఇదే విధంగా పెంచుతారు. పెంచుకొని ఇక్కడ 1/2 ఇంచు పైకి తీసుకొని ఫస్ట్ టక్స్ కోసం ఇక్కడ 2.5 పెట్టి ఈ 2.5 నుంచి మళ్ళీ 2.5 టక్స్ కోసం ఈ విధంగా మార్క్ చేశాను. ఈ పొడవు ఇక్కడ ఈ 2.5కు మధ్యలోకి తీసుకొని ఇలా ఈ 1 ఇంచు నుంచి ఈ పొడవు ఎంత ఉందో అక్కడికి ఇక్కడ 1/2 ఇంచుకు కలిపేసుకోవాలి. అంతే, మనకు ఈజీగా ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసింది ఈ విధంగా. ఇప్పుడు టక్స్ కోసం 2.5 పొడవు పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ వెడల్పు మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆ వెడల్పు ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా గీసుకుంటే మనకు ఫస్ట్ టక్స్ ఈ విధంగా ఈజీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోండి. బొటిక్స్లో లాగానే ఈజీగా ఇలా మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది, ఫ్రంట్ పార్ట్ సెట్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్.